నిర్మించబడి గ్రామం అనేది క్షేమము అభివృద్ధి పొందాలి అంటే గనుక నిశ్చయముగా గ్రామానికి దైవజనుడు ఉండాలి. చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతా బిగ్గరగా హల్లెలూయా. ఎవరుండాలి? దైవజనుడు ఉండాలి, సేవకుడు ఉండాలి. నిశ్చయముగా గ్రామం అనేది క్షేమం కలగాలి, గ్రామం అనేది అభివృద్ధి చెందాలి అంటే ఆ గ్రామానికి నిశ్చయంగా దైవజనుడు ఉండాలి, సేవకుడు ఉండాలి. ఎందుకు దైవజనులను దేవుడు గ్రామంలో అనుగ్రహించాడు? ఎందుకు మీ ప్రాంతంలో దైవజనులు పెట్టాడు? ఎందుకు దైవజనులు సేవకులను పంపిస్తున్నాడు అంటే దేవుడు కోరుకొనుచున్నాడు ఏంటో తెలుసా? మీరు క్షేమంగా ఉండాలి, మీరు అభివృద్ధి చెందాలి. గ్రామం అంటే మట్టి గోడలు కాదు, గ్రామం అంటే కట్టడాలు కాదు, మీ కుటుంబాలే. అంటే మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి, మీ కుటుంబాల అభివృద్ధి చెందాలి. అయితే ఈ శత్రువైనటువంటి అపవాది నేడు ఈ కాలంలో కుటుంబాలలో ఈ క్షేమం లేకుండా అభివృద్ధి లేకుండా చేయుచున్న పనులేంటి అంటే గనుక చాలా విధానాలుగా కుటుంబాలని పాడు చేస్తా ఉన్నాడు. అంటే నేటి కాలంలో కుటుంబాలు ఏవి సంతోషంగా లేవు. చెప్పండి ఏంటి? మీరు ఇక్కడ కూర్చున్నారు, నేను మైక్ పట్టుకొచ్చి మీ దగ్గరకు వచ్చామా, మీ కుటుంబం అంతా సంతోషంగా ఉందా అని అనుకోండి. ఏముండడం అయ్యా, నా బాధలు ఎవరికి తెలుసు, నా కుటుంబంలో ఉన్న విషయాలు ఎవరికి తెలుసు, నా హృదయంలో ఉన్నటువంటి అంతరంగ వేదన ఎవరికి తెలుసు, మా కుటుంబంలో నిజమైన సంతోషం నిజమైన ఆనందం అనేది లేదు అని చెప్తారు. అయితే మీ కుటుంబంలో నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని దొంగిలించింది ఎవరు? మీ కుటుంబంలో ఉన్న నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని కలగనివ్వకుండా అడ్డుపడుతున్నది ఎవరు? శత్రువు, చీకటి ప్రభావం, దురాత్మ ప్రభావాలు కుటుంబాలు పాడు చేస్తున్నాయి. ఆ కుటుంబాన్ని పాడు చేయడానికి అపవాది వాడుకుంటున్నటువంటి కారణాలు చాలా ఉన్నాయి, క్రియలు చాలా ఉన్నాయి, అపవాది పన్నాగాలు చాలా ఉన్నాయి. అందులో అతి ప్రాముఖ్యంగా నేను చూపించున్నది అనేక కుటుంబాలు పతనం అవ్వడానికి గల కారణం ఏంటంటే అనేక మంది కుటుంబాల్లో మద్యపానానికి చాలా మంది బానిసలవ్వడం. చెప్పండి ఏంటి? మద్యపానానికి. నేను ఇక్కడ కూర్చుని కదిపి మీ దగ్గరికి మైక్ పట్టుకొచ్చి అడిగాను అనుకోండి, చాలా మంది కుటుంబాల్లో సంతోషం లేకపోవడానికి కుటుంబాల్లో ఆశపడుతున్నాను, కానీ చేతికి అందినట్టే ఫలం అందుతుంది కానీ మళ్ళీ చేజారిపోతుంది అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఎదరికి రండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. బిడ్డలారా వినండి, ఈ గ్రామానికి వచ్చినటువంటి ఈ వ్యక్తి కూడా ఒకప్పుడు సంతానం లేదు, చాలా కాదు. నేను వీళ్ళ గ్రామాల్లో అడుగు పెట్టాను, వీళ్ళ గ్రామంలో ప్రార్థన చేశాను. ఒక రోజు నన్ను వాక్యానికి గ్రామం పిలిచినప్పుడు, ఈ గ్రామానికి వెళ్ళినప్పుడు నేను ఆ రోజు ప్రవచనాత్మకంగా సందేశాన్ని చెప్పాను. నిశ్చయంగా దేవుడు ఈ గ్రామంలో సంతానం లేకుండా బాధపడుతున్న వారికి దేవుడు సంతానాన్ని ఇస్తాడు అని ప్రవచనం పలికాను. ఆ రోజు ఇంకో మార్గంలో చెప్పాను, దేవుడు నీకు సంతానం ఇస్తాడు అని. నిశ్చయంగా వెళ్ళారా, ఇదిగో మీరు చూస్తా ఉండండి, అతని చేతిలో ఒక కుమారుణ్ణి పట్టుకుని రోజు నిలబడ్డాడు. ఒకప్పుడు సంతానం లేదు, వెళ్ళారా. ఆ రోజు ఆ గ్రామం వెళ్ళినప్పుడు నేను ప్రవచనాత్మకంగా చెప్పాను, దేవుడు సంతానం ఇస్తాడు అని. కానీ ఇదిగో దేవుడు నిశ్చయంగా సంతానం ఇచ్చాడు. నిశ్చయంగా వెళ్ళారా, మీ జీవితాల్లో సంతానాన్ని ఇస్తాడు. ఏ మాటలు మీరు నమ్మకండి, ఏ యొక్క అపవాది తలంపులు మీరు నమ్మకండి, ఏ వ్యక్తుల వెలుచుకులు మీరు చూడకండి. నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని గణపరచబోతా ఉన్నాడు. నిశ్చయముగా ప్రభా రవ షహదలదుర రోకాంద్రియాల రీకే షెహతియాల షకట్ తురాల రిబార హోతియాల నిశ్చయముగానైనా గర్భ సంచిలోనికి ప్రభు ఓ రేబార హేతియాల నేను దైవజనునిగా ప్రకటిస్తున్నాను. ఒక యవ్వన తరాన్ని నేను ఈ గ్రామంలో చూస్తున్నాను, ఒక యవ్వన తరాన్ని నేను ఈ గ్రామంలో చూస్తున్నాను. ఇదిగో వీడేంటి ఇలా తాగుబోతుగా ఉన్నవాడు, ఎంత భయంకరమైన మూర్ఖుడైనా వీడు, ఒకప్పుడు ఇలా బ్రతికిన వాడేనా? అయ్యో బాబు, ఎంత మార్పు, ఎంత మార్పు, ఎంత మార్పు అని ప్రజలు ఆశ్చర్యపడిపోయే రీతిలో ఒక యవ్వన తరం ఈ గ్రామంలో లేపబడబోతా ఉంది. వీధిలో త్రాగుడుగా తిరిగాడో, ఏ వీధిలో త్రాగుతూ తిరిగాడో, ఏ వీధిలో అందరిని కొడతా తిరిగాడో, ఏ వీధిలో అందరి మీద యుద్ధానికి వెళ్ళాడో, ఏ వీధిలో అందరి ఎదురుగా దెబ్బలాడాడో, అదే వ్యక్తి బైబిల్ పట్టుకుని నాకు దేవుడు కావాలి, దేవుడు మాత్రమే కావాలి, దేవుని కోసమే బ్రతుకుతాను, దేవుని కోసం మాత్రమే జీవిస్తానని మీరు చెప్పడం చూస్తారు. బిడ్డలారా, నిశ్చయముగా ఇది దేవుని వాక్కుగా ప్రవచించి చెప్తున్నాను. ఇదిగో కొందరు యవ్వనస్తులను దేవుడు అలా పట్టుకోబోతున్నాడు. నిజంగా గొప్ప మార్పుని యవ్వన తరంలో మీరు చూడబోతా ఉన్నారు. నిజంగా వీడేనా మారింది అని మీరు ఆశ్చర్యపోయేటువంటి కుటుంబం. బిడ్డలారా, అది నీ కొడుకే కావచ్చు, నీ కుమారుడే కావచ్చు, నీ ఇంట్లో బిడ్డే కావచ్చు, నాకు తెలియదు, కానీ నిశ్చయంగా ఒక తరాన్ని